దేశ విదేశాల్లో కూడా యాక్చువల్లీ బ్రహ్మకుమారి వ్యవస్థ అనేది ఉంది. అవునండి. ఇంత పెద్ద వ్యవస్థ ఎలా మెయింటైన్ అవుతోంది? ఎందుకంటే చాలామంది ఇక్కడే ఉంటున్నారు, షెల్టర్ ఇక్కడే, తిండి ఇక్కడే, ఈ మెయింటెనెన్స్ అంతా, ఈ వ్యవస్థ అంతా ఎలా నడుస్తుంది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్? ప్రతి బ్రహ్మకుమారి సెంటర్, ఎవ్రీ సెంటర్, ప్రతి సెంటర్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్ సెంటర్. ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఒక సెంటర్ ఉందండి, సికింద్రాబాద్లో ఒక సెంటర్ ఉందండి, మైసూర్లో ఒక సెంటర్ ఉంది, బెంగళూరులో. అక్కడ 10 ఉండే ఒక్కొక్క సెంటరు ఇండివిజువలీ అక్కడ వచ్చేటువంటి స్టూడెంట్స్ దాన్ని మెయింటైన్ చేస్తారు. అక్కడ రెగ్యులర్గా వచ్చేటువంటి స్టూడెంట్స్ దాన్ని చూసుకోవడానికి వాళ్ళు ఆఫర్ చేస్తారు. మేము స్పిరిచువల్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాం, వీ వాంట్ టు డూ సంథింగ్. అలా వాళ్ళు వాలంటరీగా వాళ్ళు చేస్తారు. సో అలా ప్రతి సెంటరు సెల్ఫ్ సఫిషియెంట్ సెంటర్. రైట్. గ్యాన్ సరోవర్ అనేటువంటి ప్లేస్లో వీ హ్యావ్ 43 డిపార్ట్మెంట్స్. ఇది ఒక పెద్ద 23 ఏకర్స్లో కన్స్ట్రక్టెడ్ ప్లేస్. సెట్ బ్యాక్ వదిలిపెట్టేసి కన్స్ట్రక్టెడ్ ఏరియా 23 ఏకర్స్ ఉంది. ఇక్కడ 43 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ చూసుకుంటారు. కిచెన్ డిపార్ట్మెంట్, కిచెన్లో కూడా 3 సెక్షన్స్ ఉంది. కిచెన్లో ఒకటి వెజిటబుల్ కటింగ్, రోటీ మేకింగ్ చేసి ప్రసాదం చేసేవాళ్ళు, మెయిన్ కిచెన్, ప్రతిరోజు భోజనం చేసేవాళ్ళు, వడ్డించేవాళ్ళు. సో ఇలా వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంది. ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అదే పని చేస్తుంటారు. రోటీ చేసేవాళ్ళు దే సీ దట్ ఇప్పుడు ఇక్కడ 1000 మంది ఉన్నారు, ఈరోజు 1000 మందికి వాళ్ళు చపాతీలు చేస్తారు, 1000 మందికి వీళ్ళు వంట చేస్తారు, వండుతారు. ఇక్కడ 1000 మందికి కార్పెంటరీ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఇక్కడ ఈ సోఫాలు కావాలి, ఫర్నిచర్ కావాలి, అది కావాలి, అది చూసుకుంటారు. అంటే వాళ్ళు శాలరీకే పనిచేస్తారండి? ఇక్కడ ప్రతి సెంటర్లో 99% డెడికేటెడ్ పీపుల్. ఇక్కడ ఎవరు డబ్బు తీసుకొని చేసేవాళ్ళు ఎవరు లేరు. దీన్ని మేము డెడికేషన్ అంటాం, సరెండర్ అని అంటాం, సమర్పణం అంటాం. అంటే ఒక భగవంతుని సేవకి, ప్రజల సేవ కోసం వాళ్ళ జీవితాన్ని అర్పణ చేసేసి అక్కడే ఉంటూ వాళ్ళు ఆ సేవ వాళ్ళకి ఇస్తారు, అది చేసుకుంటూ పోతారు. అలా. ఇట్స్ అమేజింగ్ రియల్లీ. కానీ ఇక్కడ ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఒక మెంబర్ అవ్వగలుగుతారు అంటే ఏం చెప్తారు? మెంబర్ అవ్వడానికి మీకు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్ ఇన్ స్పిరిచువాలిటీ. నా జీవితాన్ని నేను ఉన్నతంగా చేసుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ తప్ప, నా జీవితం మీద నాకు ఇంట్రెస్ట్ ఉండాలి, మంచిగా చేసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉండాలి, ఇదే పెద్ద క్వాలిఫికేషన్. చదువు ఇది మనసుకు సంబంధించింది కదండి, మనసుకు సంబంధించింది. దానికి నా మనసుని నేనే అర్థం చేసుకోగలను, దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి? ఇప్పుడు మీరున్నారు, అవునండి, వెల్ ఎడ్యుకేటెడ్, మీరు ఎక్కడ బయట ఉద్యోగం చేయట్లేదు, జస్ట్ ఇక్కడే డివోటెడ్గా ఇక్కడే ఉంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఎంత మంచి చెప్పాలో అంత మంచి చెప్తూ ఉన్నారు. అవునండి. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే వరకు, ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు కూడా షెల్టర్ ఇదే, ఇక్కడే మీ ఈ జీవన విధానంలోనే జీవితాన్ని గడుపుతూ మంచి చెప్తూ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అంతే అంతే. అవును. నేను క్వశ్చన్ అడగచ్చా? అడగండి. మీరు ఇంట్లో కూడా ఏం చేస్తారండి? ఇంతే కదా, అంతే చేసుకుంటారు. అవును. అదే భర్త, అదే పిల్లలు, జీవితాంతం ఆ పిల్లలకి వాళ్ళకి వంట వండి పెట్టాలి, వాళ్ళ మంచి చెడు చూడాలి, హెల్త్ అండ్ వెల్త్ చూడాలి, ఇల్లు క్లీనింగ్ చూసుకోవాలి. ఇట్స్ ఆల్ కదా టు బి డన్. కదా. ఇప్పుడు ఇది ఇంత పెద్ద ఒక క్యాంపస్ ఉంది కనుక ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ బయట సెంటర్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఒక 2 members 3 members అంతే ఉంటారు. కరెక్ట్. సో వాళ్ళు మీరు చెప్పారు కదా, అవన్నీ వాళ్ళు అక్కడ చూసుకునాలి. మాది ఇంకా స్వార్థం, నా పిల్లలు, నా ఇల్లు. మీది ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రపంచం కోసం పాటుపడే పిల్లలకి చూసుకుంటాం. అద్భుతం, అద్భుతం. ఇది కుటుంబమే, అది కుటుంబమే. మీరు 2 పిల్లలకి, ఒక భర్తకి, ఒక అమ్మ నాన్నకి చూసుకుంటారు. ఇక్కడ ఇంతమంది పిల్లలు వస్తారు, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భగవంతుని పిల్లలు వస్తారు, వాళ్ళని చూసుకుంటాం మేము. రైట్. వాళ్ళు బాగున్నారా, వాళ్ళు తిన్నారా, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ కోసం చూసుకుంటాం. వాళ్ళ కోసం ఇక్కడ క్లీన్ కావాలి, వాళ్ళ కోసం వంట వండాలి, అన్ని వ్యవస్థ చేయాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ టైం.
మీకు మూడ్ లేదంటే మీరు ఈరోజు నేను వంట చేయను అలిగాను హోటల్ ఆర్డర్ చేసుకోండి అంటారు. మేము ఇక్కడ అలా చేయలేదు కదండి. కరెక్ట్. మేము అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి చెయ్యాలి, ప్రతిరోజు ప్రతి పూట చేయాలి. యాక్సెప్టెడ్. సో ఇక్కడ ఎందుకంటే మేము భగవంతుని పిల్లల కోసం, భగవంతుడు భగవంతుడు అని భగవంతుని పిల్లల కోసం చేస్తున్నాం. ఇది డెడికేషన్. ఎలాంటి వాళ్ళు బ్రహ్మకుమారి అంటే ఈ వ్యవస్థ దగ్గరికి రావచ్చు, ఉండొచ్చు, లేదంటే విజిట్ చేయొచ్చు అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, మనకి ఆధ్యాత్మిక ఒక జీవితం మీద, ఆధ్యాత్మికం అంటే నా జీవితము, నా అంతరాత్మ మంచిగా, మనసు మంచిగా ఉండాలి, మంచి జీవితాన్ని నేను జీవించాలి అని కోరుకునే ప్రతి మనిషి ఈ సంస్థలో రావచ్చు. నెంబర్ 1. కంటిన్యూస్గా ఒక 2 years మినిమం దీన్ని బాగా వాళ్ళు చూసి చదివి నేర్చుకున్న తర్వాత వాళ్ళకి నేను ఇందులోనే నా జీవితం, మొత్తం జీవితం ఇందులోనే నేను అర్పణ చేయాలి, ఇలాంటి జీవితమే నేను ఎప్పటికీ జీవించాలి, దీనికోసమే నేను ఒక 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 సరెండర్ డెడికేట్ కావాలి అనేటువంటి ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళ భర్త హూఎవర్ వాళ్ళ పర్మిషన్తో ఇక్కడ వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఉండిన తర్వాత కూడా 3 years మేము వాళ్ళు ఉండగలుగుతారా లేదా అనేది వాళ్ళకి చెప్తా. అంటే ఇఫ్ యూ కెన్ స్టే యూ కెన్ స్టే, యూ కెన్ గో. రైట్. దాన్ని ట్రయల్ పీరియడ్ అంటారు. ఓకే. ఆ ట్రయల్ పీరియడ్లో 3 years ఉంటారు. దాని తర్వాత కూడా వాళ్ళు ఉండగలిగితే దే కెన్ స్టే. ఓకే. పరివారంలో ఉంటారు, ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరూ హాయిగా రావచ్చు పోవచ్చు, పిల్లలు సమేతంగా రావచ్చు, 1 గంట సేపు కూర్చొని మంచి మాటలు వినుకొని మెడిటేషన్ చేసుకొని హ్యాపీగా వాళ్ళ ఇంట్లో కూడా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రతిరోజు రావచ్చు, నేర్చుకొని పోవచ్చు. ఎలాంటి బట్టలు రావచ్చు, నగలు వేసుకొని రావచ్చు, కలర్ డ్రెస్లో రావచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ భార్య ఎందులో రావాలి అంటే భర్తను వదిలిపెట్టి రావాలి, భార్యను వదిలిపెట్టి రావాలి, అది తప్పు. పిల్లల్ని ఆల్రెడీ మీరు ఒక జీవితాన్ని తీసుకున్న తర్వాత దాన్ని వదిలిపెట్టి రావడం పొరపాటు. కరెక్ట్. మీ మీద ఏ రెస్పాన్సిబిలిటీస్ లేదు, మీ ఇంట్లో అందరి పర్మిషన్ ఉంది, మీకు ఈ జీవితంలో ఇంట్రెస్ట్ ఉంది అంటే అది వేరే సంగతి. చాలా సంతోషం అండి. మీ టైం ఎక్కువ తీసుకుంటే క్షమించాలి. బట్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక్కొక్కళ్ళని పలకరిస్తూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర భాషల వాళ్ళు, దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా శాంత చిత్తులతోటి వాళ్ళ మైండ్లో కానీ, వాళ్ళ కళ్ళలో కానీ, మాటలో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ పరుషంగా కూడా మాట్లాడలేనంత సాత్వికంగా వాళ్ళు జీవన విధానం ఉంది ఇక్కడంతా. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. ఎంతో రాసిపెట్టుంటే కానీ ఇలాంటి ప్లేస్కి రాలేము. చాలా సంతోషం మ్యామ్. మీరు చాలా భాగ్యవంతులు, మీరు వచ్చారు, మీరు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి. తప్పకుండా. శాంతి.